ఓవైపు పుష్ప ది రూల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్లో ఉంది. ట్రైలర్ తర్వాత ఆడియన్స్ కూడా సినిమాపై హోప్స్ పెంచుకున్నారు. ప్రీ బుకింగ్ కోసం ఆడియన్స్ కూడా ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత నార్త్లో కూడా సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయిందనే విషయం క్లారిటీగా అర్థమైంది జనాలకు. సినిమాపై పాట్నా ఈవెంట్కి ముందు అంచనాలు, పాట్నా ఈవెంట్ తర్వాత అంచనాలు రెండూ వేరు. సినిమా రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ రోజులు లెక్క పెడుతున్నారు. ట్రైలర్ కూడా పీక్స్లో ఉండడంతో సినిమాపై నమ్మకం చాలా పెరిగింది. త్వరలోనే ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇంకా 6 ఈవెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఓ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నైలో కూడా త్వరలోనే ఈవెంట్స్ను నిర్వహిస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ అందరూ ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఓ న్యూస్ మాత్రం తలనొప్పిగా మారింది. సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే న్యూస్తో ఫ్యాన్స్ చాలా సీరియస్గా ఉన్నారు. దాదాపు 3 ఏళ్ల నుంచి పార్ట్ 2 కోసం జరుగుతూనే ఉంది. కంప్లీట్ అయిపోయిందని రీసెంట్గానే న్యూస్ వచ్చింది. మళ్ళీ ఇదేంటి? అయినా సరే ఇంకో యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయాల్సి ఉంది అంటున్నారు మేకర్స్. మొన్నటి వరకు ఒక ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్ ఉంది. హీరోయిన్ ఫైనల్ కాలేదు అనే న్యూస్ షేక్ చేసింది. చివరికి శ్రీలీలతో ఐటమ్ సాంగ్ను షూట్ చేశారు. ట్రైలర్లో కూడా ఆ విషయం క్లారిటీ వచ్చింది. అందుకోసం ఆమెకు 2 కోట్లు కూడా మేకర్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇంకో సాంగ్ షూట్ చేయాల్సి ఉంది అంటున్నారు. ఓ 2 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే ఇది కూడా ఫినిష్ చేస్తారని టాక్. గతంలో షూట్ చేసిన ఒక సీన్ సరిగ్గా రాలేదని, అందుకే మళ్ళీ రీషూట్ చేయడానికి రెడీ అవుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ పైనే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓవర్సీస్లో ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిన తరువాత ఇంకా షూట్ ఏంటి అంటూ తిట్టడం స్టార్ట్ చేశారు. మరి షూట్ ఎప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి. ఓవరాల్గా ఇండియా వైడ్గా 7 ఈవెంట్స్ను ప్లాన్ చేశారు. సినిమా రిలీజ్ కూడా ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. నార్త్లో సినిమాపై బజ్ ఒక రేంజ్లో క్రియేట్ అయింది.